అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ప్రమాదంలో 22 మంది చనిపోయినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇక ఇప్పుడు వరకు విన్నాం కదా, ఒక క్షతగాత్రుడు అంటే ఆ ఇన్సిడెంట్ నుంచి బయటపడి సురక్షితంగా బయటపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాళ్ళు సడన్గా ఇట్లాంటి జరిగేసరికి ఏసీలోంచి వాసన వచ్చి ఏమిటా అని లేచే లోపే ఈ ప్రమాదం జరిగినట్లుగా వాళ్ళకి అనుమానం గుర్తించి వెంటనే గ్లాసులు పగలగొట్టుకుని బయటకు వచ్చేశారు. అయితే బయటికి రాగలిగారు, కొద్దిమంది మాత్రమే రాగలిగారు. అందరూ రాగలిగే పరిస్థితి ఉంది, కానీ బస్ డ్రైవర్లు సరైన అవగాహన లోపం అనండి, నిర్లక్ష్యం అనండి, కారణాలు ఏమైనప్పుడు కూడా పూర్తిగా మొత్తం వాళ్ళు కనుక కాస్త అప్రమత్తంగా ఉండి, కాస్త అలర్ట్గా ఉండి, కాస్త ఏమాత్రం కొంచెం సెన్స్ ఉపయోగించి ఉంటే ఈ ప్రమాదం ఈ స్థాయిలో జరిగి ఉండేది కాదు. మొత్తం అందరూ సేఫ్ అయి ఉండేవారు అనేది క్షతగాత్రుల యొక్క అభిప్రాయం. దాని తోడు ఈ అద్దాలు పగలగొట్టుకోవటం కానీ ఇవన్నీ కూడా ఈ సేఫ్టీ మెజర్స్లో కూడా సరైన ఐజీ గారు కూడా చెప్తున్నారు, సేఫ్టీ మెజర్స్ కూడా సరిగా ఉండట్లేదు. ఆ కన్స్ట్రక్షన్ మెటీరియల్ అంటే అద్దం పగలగొట్టే పగిలేటట్టుగాను, లేకపోతే దానికి సంబంధించి బయటపడటానికి వీలుగా, అంటే పూర్తిగా ఏ చిన్న యాక్సిడెంట్ జరిగినా అద్దాలు పగిలిపోయి మళ్ళీ ఇబ్బంది రమ్మని కాదు అక్కడ. బట్ ఇటువంటి ఘోర ప్రమాదాలు జరిగినప్పుడు సురక్షితంగా ఎలా బయటపడాలి, దానికి తగ్గట్టుగా బస్సు నిర్మాణం జరగాలి అన్నది ఐజీ గారి అభిప్రాయం. అది కూడా ఆలోచించాల్సినటువంటి అంశమే. అట్లాగే ఈ డోర్ తెరుచుకోవడం కానీ, లేకపోతే అద్దాలు సరిగా పగలకపోవటం కానీ, వీళ్ళంతా చాలా అసలు ఆ టెన్షను, ఆ డ్రైవర్లకి సరైన అప్రమత్తత, ట్రైనింగ్ లేకపోవడం వల్ల వాళ్ళు భయపడిపోయి పారిపోవటం కానీ, వాళ్ళు తెలివి తక్కువతనం అనండి, వాళ్ళ అవగాహన లోపం అనండి, సరైన శిక్షణ లేకపోవడం అనండి, వీళ్ళంతా కూడా ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు అట్లా బస్సు డ్రైవర్లను పెట్టేసి మామూలుగా వాళ్ళ దోవనాలు నడుపుతూ ఉంటారు, ఎక్స్ట్రా అవర్స్ కూడా పనిచేస్తుంటారనే అభిప్రాయం కూడా ఉంది. సో ఓవరాల్గా చూసినప్పుడు ట్రావెల్ సర్వీస్ సిబ్బంది కానీ లేదా ట్రావెల్స్ యాజమాన్యం ఇంతవరకు ఇంకా రెస్పాండ్ అవ్వలేదు. అట్లాగే ప్రభుత్వాలు వెంటనే వీటి మీద పాపం అక్కడ కర్నూలులో కలెక్టర్ గారు కానీ వాళ్ళంతా వచ్చి సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. అట్లాగే ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు క్షతగాత్రులందరికీ. సో ఈ పరిస్థితి అత్యంత విషాదకరమైన ఘట్టాల్లో ఇదొకటి. గతంలో మహబూబ్నగర్ జిల్లా పాలెం వద్ద కూడా ఇట్లాంటి ఘటన జరిగింది. ఆ ఘటనలో 45 మంది చనిపోయారు. 2013లో జరిగినటువంటి ఘటన ఇప్పటికీ గుర్తుకొస్తుంది. అంతకుముందు ఒక 25-30 ఏళ్ల క్రితం ఎల్బీ నగర్ దగ్గర కూడా తెల్లవారుజామునే జరుగుతున్నాయి. ప్రధానంగా తెల్లవారుజామునే ఈ ఇన్సిడెంట్స్ జరగటం. సరే, ఇప్పుడు ఇక్కడ అతను ఆ వ్యక్తి శివశంకర్ అతని పేరేదో, ఆ వ్యక్తి ఎదురు మోటార్ సైకిల్ మీద రావటం చూడండి, అది కూడా తప్పే. ఎదురు రావటం వల్ల, రాంగ్ రూట్లో రావటం వల్ల కూడా ఈ ప్రమాదం జరిగినట్టుగా చెబుతున్నారు. ఈ తాజా పరిస్థితిని అక్కడ సాక్షి ప్రతినిధి లోకేష్ మళ్ళీ వివరిస్తారు. ఓవర్ టు లోకేష్. ఇక్కడ సంబంధించిన ఈ యొక్క ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలకు పోస్ట్మార్టం నిర్వహించేందుకు అధికారులు సిద్ధం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క సంఘటన ప్రాంతంలోనే పూర్తిగా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటిదాకా 11 బాడీలను బయటికి తీయడం జరిగింది. ఇంకా 9 బాడీలు లోపలే ఉన్నట్లుగా అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఆ యొక్క బాడీలు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే ఈ యొక్క మంటల ఆహుతికి పూర్తిగా ముద్దైన పరిస్థితి, ఏ యొక్క పాటను పట్టుకున్నా ఊడిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ యొక్క పూర్తి స్థాయిలో యొక్క బాడీలను బయటికి తీయాల్సిన పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క బాడీలకు పోస్ట్మార్టం నిర్వహించేందుకు ఇక్కడే ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడే టెంట్లు వేసి పూర్తి స్థాయిలో యొక్క డాక్టర్ నిపుణులు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడికి వస్తున్నారు. అయితే లోపల ఉన్న 9 బాడీలను ఇంకా తీయాల్సి ఉంది. ఇప్పటికే 11 బాడీలను తీసి ఆ యొక్క కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది. అయితే మిగతా బాడీల యొక్క పార్ట్లు కూడా ఊడిపోతున్న పరిస్థితి అయితే ఈ నేపథ్యంలో చాలా జాగ్రత్తగా ఈ యొక్క బస్సులో ఉన్న బాడీలను తీసేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ యొక్క బాడీలను కూడా ఇక్కడే పోస్ట్మార్టం నిర్వహించేందుకు పూర్తిగా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. ఈ యొక్క చెట్లమల్లాపురం సర్పంచ్ మనతో పాటు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. ఏంటిదంటారు ఈ యొక్క పరిస్థితి? ఇంత దారుణమైన సిచ్యువేషన్లో మీకు ఎప్పుడు సమాచారం వచ్చింది, ఏ విధంగా ఉందంట? మాకు తెలియదాన 5 గంటలకు సమాచారం వచ్చింది. అందులోపల మేము ఇక్కడ వచ్చి చూసే లోపల బస్సు తీవ్ర మంటల్లో ఉంది. కానీ అది చూసి మా మంచి కలిసింది. ఎందుకంటే ఎప్పుడు మేము చూడలేదు ఈ విధంగా ఈ దుర్ఘటన. ఆ బస్సు డ్రైవర్ చేసిన ఒక చిన్న పొరపాటు వల్ల ఇంతమంది ప్రాణాలు పోయడానికి కారణమైనాడు. అతను ఆ బైక్ యాక్సిడెంట్ అయిన తర్వాత, యాక్సిడెంట్ అయితేనే బండి సైడ్ కాబట్టి ఈ దుర్ఘటన జరిగేది కాదు. కానీ ఒకరి వలన ఈ తప్పిదం దాదాపు 20-25 మంది 22 దాకా చనిపోయారు మనుషులు.
అది చాలా దిగ్భ్రాంతి మా ఊరుకు. ఎప్పుడు మేము మా చెలవాంబ గ్రామంలో మేము పుట్టి పెరిగిన కానీ ఇంతవరకు ఈ దుర్ఘటన ఎప్పుడు జరగలేదు. ఏదో చిన్న చిటిగా జరుగుతుండేది. ఇది చాలా పెద్దది, చాలా బాధాకరం మాకు. వాళ్ళకు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ యొక్క ప్రాంతం ఏ విధంగా ఉండిందంటారు? బస్సు ఒక పక్క తగులబడిపోతుంది, పూర్తిగా అంతా పొగ అంతా కమ్ముకున్న పరిస్థితి కనపడుతుంది. చాలా పెద్ద ప్రమాదం. ఆ సమయంలో వర్షం కూడా పడుతుంది. అయినా కానీ మంటలు చాలా తీవ్రంగా వ్యాపించినాయి కదా. ఆ పరిస్థితుల్లో మీరు వచ్చిన పరిస్థితుల్లో ఏ విధంగా ఉండింది? ఇక్కడ ఎక్కువ మంటలతో ఉంది బస్సు భారీగా. మేము దగ్గర పోవడానికి కూడా ఇబ్బంది పడినాము. కానీ చాలా బాధ కలిగింది. దాని దగ్గర మేము ఏం సాయం చేయలేకపోయినాం. ఎందుకంటే మంటలు ఎక్కడ దగ్గర పోవడానికి కూడా మాకు అందుబాటులో ఏం లేదు. వచ్చిన ఒక బిందార మీద నీళ్ళు పోయడానికి కూడా అవకాశం ఉండదు, పైన సాధ్యం కాదు. అందుకే ఇక్కడ లోడిపోయి స్థానికంగా చూసాం తప్ప ఏం చేయలేకపోయినాం. కొంతమంది ఈ యొక్క ప్రమాదం నుండి బయటపడ్డారని చెప్పేసి చెప్తున్నారు కదా, వారి యొక్క పరిస్థితి, వారు ఆ సమయంలో మాట్లాడారా మీతో ఏమన్నా? లేదు, ఒక లేడీ ఒక పాప మాత్రం మాట్లాడినారు. మిగతా వాళ్ళు అప్పటికి వెళ్ళిపోయినారు. మేము వచ్చే టైం కల్లా ఏమని చెప్పారు మీతో? డ్రైవరు నిర్లక్ష్యం వల్ల జరిగింది. డ్రైవరు వెంబడే స్పాట్లో తగిలిన అంటుకున్న వెంటనే స్పైరన్ చెప్పినాడు. అందులో మేము అద్దాలు బల కొట్టుకొని వచ్చి సైడ్కి దుంకేసినాము. మా పిల్లల్ని దుంపినాం. తర్వాత ఒక అమ్మాయి దుంకినా నేను. మిగతా వాళ్ళు దుంకినారు. అంత ఐడియా లేదు నాకు, కానీ ఎక్కువ మాట్లాడలేదు అమ్మ. ఆ సమయంలో అంటే డ్రైవరు ఈ యొక్క క్లీనర్ అయితే తప్పించుకోగలిగారు, కానీ పూర్తిగా లోపల ఉన్న వాళ్ళు చాలామంది 20 మంది దాకా ఈ యొక్క మంటల్లోనే చిక్కుకున్నారు కదా. ఆ డ్రైవర్ అలర్ట్ చేసి ఉంటే వారి ప్రాణాలు కాపాడే పరిస్థితి అంటారా? ఖచ్చితంగా ఉండేది. దాదాపు 200 మీటర్ల దాకా బస్సు కిందనే వచ్చింది. అతను అప్పుడే తగిలిన వెంటనే సైడ్కి వచ్చింటే సరిపోయింది. అతను ఏమనుకున్నాడంటే గుద్దిన వెళ్ళిపోయింది, నా పని అయిపోయింది. ఈ టైంలో తెలవదాన 3 గంటలకు కదా, ఎవడున్నారు, నాదేం సరే నా పని అయిపోయింది చక్కగా వెళ్ళిపోవాలని చూసినాడు. ఆ చిన్న తప్పిదం వల్ల 22-23 దాకా మనుషులు చనిపోవడం కారణమైంది. ఇది మనం చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో ఏదైతే చెట్ల మల్లాపురం సర్కిల్ వద్ద పూర్తిగా ఈ యొక్క జాతీయ రహదారి 3 గంటల ప్రాంతంలో ఈ యొక్క ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పూర్తిగా ఒక ద్విచక్ర వాహనాన్ని ఢీకొనింది. ఆ యొక్క వాహనం కూడా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క బస్సు ముందు భాగంలో ఈ యొక్క బాడీలో ఇరుకపోయిన పరిస్థితి. ఈ యొక్క బస్సును ఇరుకపోయినా కానీ అదే స్థాయిలో అదే వేగంతో ఈ యొక్క బస్సు డ్రైవర్ దాన్ని ముందుకు తీసుకురావడంతోనే ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుందంటూ అధికారులు చెప్తున్నారు. మనకు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక ద్విచక్ర వాహనం మీద ఉన్న వ్యక్తి కూడా మృతి చెందడం జరిగింది. ఆ సమయంలో ఈ యొక్క బస్సులో మంటలు చెలరేగాయి. అయితే ఈ యొక్క బస్సు డ్రైవర్తో పాటు దీనికి సంబంధించిన క్లీనర్ మాత్రమే ఈ యొక్క ప్రమాదం నుండి తప్పించుకోగలిగారు. కొంతమంది మాత్రమే, అంటే సుమారుగా 11 మంది ఆ యొక్క బస్సు అద్దాలను పలగొట్టుకొని పూర్తిగా దిగి వాళ్ళ ప్రాణాలు అయితే కాపాడుకోగలిగారు. మనం చూసుకున్నట్లయితే ఒక ప్రధానమైన ప్రయాణికుడితో మనం మాట్లాడినప్పుడు అతను రమేష్, అతను భార్య మాత్రము ఈ యొక్క ప్రమాదంలో అద్దాలు పలగొట్టుకొని ఈ యొక్క బస్సు నుండి దిగి ప్రాణాలు కాపాడుకోగలిగారు. ఆ సమయంలో వాళ్ళ అన్నను కూడా అలర్ట్ చేయడం జరిగింది. అయితే అతని భార్య 2 పిల్లలని అలర్ట్ చేసి వాళ్ళని బయటికి తీసుకురాని క్షణంలో పూర్తి స్థాయిలో యొక్క బస్సులో మంటలు చెలరేగడంతో, చాలా వేగంగా మంటలు చెలరేగడంతో పూర్తిగా ఆ యొక్క మంటల్లో ఆహుతైన పరిస్థితి కనపడుతుంది. ఇప్పటిదాకా 11 బాడీలను బయటికి తీసుకురావడం జరిగింది. ఇంకా 9 బాడీలు అయితే లోపల ఉన్నాయి. లోపల వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క బాడీలు కూడా పూర్తిగా ఆ యొక్క ఎక్కడైతే వాళ్ళు ఉన్నారో, ఎక్కడైతే వాళ్ళు పడుకొని ఉన్నారో అక్కడే బాడీలు పడి ఉన్నాయి పరిస్థితి అయితే ఉన్నాయి. వాటిని ముట్టుకుంటే ఆ పాటు ఊడిపోయే పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ యొక్క మంటల ఆహుతిలో పూర్తిగా ముద్దైన పరిస్థితి అయితే కనపడుతుంది. 11 బాడీలు బయటికి తీశారు. ఇంకొక 9 బాడీలు అయితే తీయాల్సి ఉంది. ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలోనే ప్రత్యేకంగా ఈ యొక్క టెంట్లను ఏర్పాటు చేసి పోస్ట్మార్టం నిర్వహించేందుకు పూర్తిగా అధికారులు అయితే సన్నద్ధం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. దానికి సంబంధించిన వైద్యులు కావచ్చు, దానికి సంబంధించిన ఫోరెన్సిక్ నిపుణులు కావచ్చు, పూర్తిగా దీని గురించి ఇక్కడే ఉండి ఈ యొక్క చర్యలు తీసుకోవడానికి పూర్తిగా సన్నద్ధమవుతున్న పరిస్థితి కనపడుతుంది. మిగతా 9 బాడీలు తీయడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉందో కాబట్టి కొద్దిగా ఆలస్యమయ్యే పరిస్థితి కనపడుతుంది. ఇక్కడే పోస్ట్ మార్టం నిర్వహించేందుకు పూర్తిగా సిద్ధం చేసిన పరిస్థితి కనపడుతుంది. అధికారులు పూర్తి స్థాయిలో ఇక్కడికి చేరుకొని విచారణ చేస్తున్నారు. ఇప్పటిదాకా ఈ యొక్క బస్సు సంబంధించిన క్లీనర్ మాత్రమే పోలీస్ అదుపులో ఉన్నారు. దానికి సంబంధించిన డ్రైవర్ అయితే అబ్స్కామ్లో ఉన్నారని చెప్పేసి అధికారులే చెప్తున్నారు. ఈ యొక్క ట్రావెల్ సంబంధించిన యాజమాన్యంతో కూడా వీరు పోలీసులు అధికారులు మాట్లాడుతున్నారు. అయితే పూర్తి స్థాయిలో ఇంకా మనకు సమాచారం తెలియాల్సి ఉంది. ఈ యొక్క బస్సు డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం కారణంగానే ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుందంటూ ప్రత్యక్ష సాక్షులు కానీ, బస్సులో ప్రయాణించిన వారు కానీ, ప్రాణాలతో బయటపడిన వారు కానీ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద ఇప్పుడిప్పుడే యొక్క చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ యొక్క లోపల బస్సులో ఉన్న బాడీలను తీసేందుకు ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కనపడుతుంది. బాడీలు పూర్తిగా
పూర్తిగా ముద్ద అయిన పరిస్థితి కనబడుతుంది. ఈ యొక్క బాడీలో లోపల ఉన్న బాడీలు కూడా చిన్నపిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు. చాలా మటుకు ఇంకా 9 మంది బాడీలు అయితే పూర్తి స్థాయిలో ఉన్నది. వీటికి పోస్ట్ మార్టం నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు కేఎస్ఆర్. రైట్ లోకేష్.